జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో భూభారతి పేరుతో భారీ భూ కుంభకోణం జరుగుతుందని, సుమారు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 35 మండలాల్లో జరిగిన ఈ వ్యవహారంపై కేవలం కింది స్థాయి సిబ్బందిపై కేసులు పెట్టడం సరైంది కాదని, ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల పాత్రపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులు అయితే మారలేదు. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులు అయితే ఇలా అడ్డగోలుగా పెరుగుకుంటా పోతున్నాయి. గ్యారెంటీలన్నీ గాలి కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకి ఎందుకు ఇవ్వాలండి? నువ్వు 3 పంటలు కాదు, 1 పంట కింద ఇవ్వరు. నువ్వు కేసీఆర్ గారు బరాబర్ కరోడుగా ఇచ్చింది లేదు, రాజీవ్ యువ వికాసం కింద సాయం చేసింది లేదు. మాటల్లోనే రాజీవ్ యువ వికాసం, మాటల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మాటల్లోనే రైతు బంధు, చేతలకు వచ్చే వరకు మొండి చేయి అయిపోయింది. హస్తం గుర్తు కాస్త మొండి చేయి అయిపోయింది. వెంటనే ఇవి అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రెవెన్యూలో జరిగినటువంటి కుంభకోణంలో సిట్టు వేసి మొత్తం పూర్వాపరాలు బయటకు తీయాలని, తక్షణమే రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని, ఎవడైతే డబ్బులు తిన్నాడో వాళ్ళ దగ్గర కట్టించి అది ప్రభుత్వ ఖజానాకు జమ